జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో కార్యము సాధించకపోతే వానరులు ఇంత ఆలస్యము చేయలేరు. కార్యము సాధించకపోతే వానరులు మధువన భంగము లాంటి పనులు అస్సలు చేయరు. రామా, సీతమ్మ క్షేమంగా ఉన్నట్టేనయ్యా, అందులో సందేహమే లేదు. రామా, నువ్వు మా భూత్ చింతా సమాయుక్త సంప్రతి అమిత విక్రమా, నువ్వు గొప్ప పరాక్రమశాలివి కదా రామా, ఇక నువ్వు చింతించకు అని సుగ్రీవుడు అంటూ ఉండగానే వానరుల కిలకిలా శబ్దాలు వినిపించటం మొదలయ్యాయి. వానరులు కిష్కింధకొస్తూ ఉన్నారు. వారి గర్జనలు వినిపిస్తూ ఉన్నాయి. వారి శబ్దాలు విని చాలా సంతోషముతో సుగ్రీవుడు తన తోకను పెంచి ఒక మాలలాగా తన తలపైన పెట్టుకుంటూ సంతోషిస్తూ ఉన్నాడు. అంగదుడు హనుమను ముందర పెట్టుకొని వానరులందరూ వస్తూ ఉన్నారు. అందరూ రామసుగ్రీవులు ఉన్న చోట దిగారు. హనుమాంశ్చ మహాబాహు ప్రణమ్య శిరసా తతః, హనుమంతుడు శ్రీరామచంద్రుని దగ్గరికి వచ్చి శిరస్సు వంచి నమస్కరించి నియతాం అక్షతాం దేవీం రాఘవాయ న్యవేదయత్, రామా, సీతమ్మ పతివ్రతగా ఉన్నటువంటి సీతమ్మను, క్షేమముగా ఉన్నటువంటి సీతమ్మను నేను చూశాను అంటూ శ్రీరామచంద్రుడికి హనుమ విన్నవించాడు. ఇక సుగ్రీవుడు లక్ష్మణుడు హనుమను చాలా ఆదరంగా చూస్తూ ఉన్నారు. బహుమానేన మహత హనుమంతం అవైక్షత, రామచంద్రుడు కూడా హనుమంతుడిని చాలా ఆనందంగా ఆదరంగా చూస్తూ ఉన్నాడు. ఇక వానరులందరూ రామలక్ష్మణులకు సుగ్రీవునికి నమస్కరించి సీతావృత్తాంతాన్ని చెప్పడానికి ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఇలా అంటూ ఉన్నారు వానరులందరూ, రామా, సీతమ్మ రావణుని అంతఃపురములో నిర్బంధములో ఉన్నది. సీతమ్మ రాక్షసుల మధ్యలో ఉంది. రాక్షసులందరూ భయపెడుతూ ఉన్నారు సీతాదేవిని. రామా, రావణాసురుడు సీతమ్మకు 2 మాసముల గడువిచ్చాడు రామా. హో రామా, సీతమ్మ నీ గురించే ఆలోచిస్తూ ఉంది అంటూ వానరులు చెబుతూ ఉంటే రామచంద్రుడు ఉత్సాహంగా సీతమ్మను గురించి ఇంకా ఇంకా ప్రశ్నలు వేస్తూ ఉంటే అప్పుడు వానరులందరూ హనుమను శ్రీరామచంద్రుడికి అన్ని విషయములు చెప్పమని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇక అప్పుడు హనుమ దక్షిణ దిక్కుకు తిరిగి ప్రణమ్య శిరసాదేవ్యై సీతాయై, సీతమ్మకు నమస్కరించి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. హో రామా, నేను 100 యోజనాల పొడవైనటువంటి సముద్రాన్ని దాటి సీతమ్మను వెతుక్కుంటూ లంకా నగరానికి వెళ్ళాను. అక్కడ చూశాను సీతమ్మను. సన్యస్య త్వయి జీవంతి రామా రామ మనోరథం, రామా, నిన్నే ధ్యానిస్తూ ఉండేటటువంటి సీతమ్మను చూశానయ్యా. రాక్షస స్త్రీలు చుట్టూ ఉన్నారు, సీతమ్మను భయపెట్టిస్తూ ఉన్నారు. రామా, సీతాదేవి మహాపతివ్రత, అట్లాంటి దుఃఖాలు అనుభవించాల్సింది కాదు సీతమ్మ. రామా, సుఖాలలో ఉండాల్సినటువంటిదయ్యా సీతాదేవి. సీతమ్మ నేల మీద పడుకుంటుంది రామా, మరణించడానికి కూడా సిద్ధపడుతుందయ్యా సీతాదేవి. హో రామా, అట్లాంటి సీతమ్మను నేను వెతికి వెతికి చూడగలిగాను అంటూ హనుమ తాను సీతమ్మను చూసినటువంటి విషయాలన్నింటినీ శ్రీరామచంద్రుడికి విన్నవిస్తూ ఉన్నాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.